మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సంబంధించి ఈ నల్లు బంగారు నెలలో అనేకమైనటువంటి కళాకారులు అనేకమైనటువంటి ప్రతిభావంతులు ఉన్నారు. మరి ఒక చిన్నారి భూపాలపల్లికి చెందినటువంటి ఒక చిన్నారి మాత్రం తన ప్రతిభతో అందరినీ అబ్బురపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఆ చిన్నారికి సంబంధించి అంటే క్యాబినెట్ సంబంధించినటువంటి మినిస్టర్ల పేర్లన్నింటినీ చకచకా చెప్పేస్తుంది. చదువుతుంది నర్సరీ, కానీ తెలంగాణకు సంబంధించినటువంటి క్యాబినెట్ హిస్టరీ చెబుతుంది. మరి ఆ చిన్నారికి సంబంధించి మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం, లైవ్లో తీసుకుందాం. హలో, నమస్తే అండి. భూపాలపల్లికి చెందినటువంటి శ్రీనివాస్ మౌనిక దంపతుల కూతురు ఆమె నర్సరీ చదువుతుందంట. మరి క్యాబినెట్ మినిస్టర్ల పేర్లను అలవోకగా చక్కచక్కగా చెప్తుంది. మరి ఆ పాపను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, ఏం చేస్తుంది శ్రీనిక? ఏం చేస్తుంది? మాట్లాడండి మీరే. ఓకే, గుడ్ మార్నింగ్ శ్రీనిక. Good morning. హౌ ఆర్ యూ? I am fine, thank you. ఓకే, స్కూల్కి వెళ్తున్నావా ఈరోజు? వెళ్తున్నావా? ఓకే, సో నేను ఇప్పుడు నీకు అడిగే క్వశ్చన్స్కి టకటక అని జవాబు చెప్పాలి. మరి చెప్తావా? ఓకే, చూసారా ఎంత హుషారుగా మాట్లాడుతుందో. సో మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఓకే, ఉప ముఖ్యమంత్రి ఎవరు? డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం ఎవరు? బట్టి విక్రమార్క. ఓకే, ఐటీ మినిస్టర్? శ్రీధర్ బాబు. ఇరిగేషన్ మినిస్టర్? ఉత్తమ్ కుమార్. పంచాయత్ రాజ్? సీతక్క. ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? కొండ సురేఖ. బీసీ వెల్ఫేర్ మినిస్టర్? పొన్నం ప్రభాకర్. ఓకే, హెల్త్ మినిస్టర్? దామోదర రాజనరసింహ. ఓకే, మరి ఆర్ఎన్బి మినిస్టర్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓకే, మరి రెవెన్యూ మినిస్టర్? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఓకే, అగ్రికల్చర్ మినిస్టర్? ఓకే, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. మరి ఎక్సైజ్ మినిస్టర్? జూపల్లి కృష్ణారావు. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారు కదా ఎంత చక్కగా చెప్తుందో. ఏ స్కూల్లో చదువుతున్నావు? స్కూల్ నేమ్ ఏ స్కూల్లో చదువుతున్నావు? ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్నావా? ఓకే, మరి ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? ఇవన్నీ కూడా డాడీ నేర్పించిండా? ఓకే, వాళ్ళ డాడీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో శ్రీనివాస్ గారు. నమస్తే. నిజంగా చాలా బాగా చెప్తుందండి. అంటే ఎన్ని రోజుల టైం తీసుకుందండి పాప ఇవన్నీ చెప్పడానికి? యాక్చువల్లీ డైలీ స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఈవినింగ్ టైంలో తనతో మాట్లాడి, అంటే ఆ హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఒక 2-3 డేస్ ఇచ్చామండి, ఎక్కువ ఇవ్వలేదు. 2-3 days పర్ఫెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేసింది. నిజంగా అంటే గ్రాస్పింగ్ పవర్ బాగుంది పాపకు సంబంధించి. అంటే చదువుతుంది నర్సరీ. సార్ అంటే యాక్టివిటీస్ లో ఎట్లా ఉంటుంది? అంటే పాటలు పాడడం కావచ్చు, చదువులో కావచ్చు, ఎట్లా ఉంటుంది? డాన్స్ ఉంటుంది సార్. మళ్ళీ నెక్స్ట్ డాన్స్ లో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది, బాగుంటుంది. వాళ్ళ రీసెంట్ గా సార్ ఇప్పుడు మన తీసిన వీడియో వైరల్ కావడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసుకున్నారు. నిజంగా చాలా హ్యాపీ అండి. మన జయశంకర్ జిల్లాకు సంబంధించి ఒక చిన్నారి ఈ విధంగా అంటే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం నిజంగా మామూలు విషయం కాదు. నిజంగా పాపని ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆర్బీ న్యూస్ లైవ్ వేదికగా పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.